వెల్కమ్ టు S4 సౌమ్య న్యూస్. కేసీఆర్ ఎక్కడ ఉన్నావయ్యా దొరా? సింహరాశి సినిమాలో పెళ్లి కూతురు ఒకసారి వచ్చిపోమ్మా అని అంటే పెళ్లి కూతురు తుర్రున అలా వచ్చి ఇలా వెళ్లిపోయినట్టుగా ఉంది కేసీఆర్ గారి పరిస్థితి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్ లో ఉండేవారు. అధికారం పోయిన తర్వాత కూడా ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు గాని బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తున్న కొంతమంది గాని ఒక విషయం ఆలోచించాలి. నేను ఘాటైన మాటలు ఎందుకు అంటున్నానంటే ప్రజాక్షేత్రంలో తిరిగితేనే ప్రజాస్వామ్య సమస్యలు అర్థమవుతాయి. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చొని నాకు నచ్చినట్లు చేస్తాను అంటే ఇది రాచరిక వ్యవస్థ కాదు, ప్రజాస్వామ్యం. అలా ఫామ్ హౌస్ లో కూర్చొని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్ట్ ని ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా చేశారు? మొన్న మధ్య జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే చిన్న చిన్న మరమ్మతులు చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగించుకోవచ్చు, చిన్న చిన్న సమస్యలు ఏ ప్రాజెక్టుకైనా వస్తాయి, నాగార్జున సాగర్ కు రాలేదా, శ్రీశైలంకి రాలేదా అని చెప్పారు. అంత ఈజీ అయితే కేసీఆర్ గాని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గాని సైలెంట్ గా ఉండేవాళ్ళ? రోడ్డెక్కి గోలగోల చేయకుండా ఉంటారా? తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది వాస్తవం కాదా? ఇది 100% నిజం. అప్పుడు రాష్ట్రానికి ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండి కూడా రాష్ట్రం ఈ పరిస్థితికి వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్ కాదా? సరే, ఇన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని ఏమైనా అభివృద్ధి చేశారా? పెద్దగా ఏ అభివృద్ధి చేయలేదు. హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ లో ఇష్టం వచ్చినట్లు మార్పులు చేర్పులు చేసి ఇష్టం వచ్చినట్లు హైరేజ్ అపార్ట్మెంట్లకు అనుమతులు ఇచ్చేశారు. ఇప్పుడు ఆ హైరేజ్ అపార్ట్మెంట్లకు ఆక్యుపెన్సీ లేదు, కొనేవాళ్లు లేరు, కట్టిన కంపెనీలు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ అవన్నీ పూర్తిగా నిండిపోయినా ప్రస్తుతం ఉన్న రోడ్ల వ్యవస్థ ఆ ట్రాఫిక్ ను భరించగలదా? ఎక్కడెక్కడ హైరేజ్ భవనాలకు అనుమతులు ఇచ్చారో అక్కడ ట్రాఫిక్ ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. అలాంటి ప్రణాళికలు ఏవీ కనిపించడం లేదు. సరే, ఈ విషయం పక్కన పెడితే కేసీఆర్ గారు అధికారం కోల్పోయిన తర్వాత మాకున్న అవగాహన ప్రకారం ఎంపీ ఎన్నికల సమయంలో 4-5 రోజుల పాటు మాత్రమే పర్యటనలు చేశారు. ఆ తర్వాత చూసుకుంటే బయటకు వచ్చిన సందర్భాల్లో ఒకసారి నల్గొండ సభలో మాట్లాడారు. ఆ సభ ఆశించిన స్థాయిలో జరగలేదని విమర్శలు వినిపించాయి. ఆ నల్గొండ సభలో కృష్ణా డిస్ట్రిబ్యూషన్ అంశంపై మాట్లాడుతూ నల్గొండ జిల్లా ప్రజలకు కానీ మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు కానీ ఇబ్బందులు రాకుండా చూస్తామని చెప్పారు. అదే సమయంలో ఆంధ్ర సెంటిమెంటులు రగిలించే ప్రయత్నం చేశారని విమర్శలు వచ్చాయి. అది ఆశించినంత ఫలితం ఇవ్వకపోవడంతో మళ్లీ ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ వచ్చి రజతోత్సవ సభలు పెట్టారు. ఏదో విధంగా తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించి ఆంధ్ర వాళ్లను విమర్శిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూశారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. అదే విధంగా కొంతకాలం గుజరాతీలను మార్వాడీలను కూడా విమర్శిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ రగిలించాలని ప్రయత్నం చేశారని కూడా విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ప్రజలు తెలివైన వారు అయినప్పటికీ కేసీఆర్ గారిని సమర్థించడానికి ఒక బృందం సోషల్ మీడియాలో తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. కొంతమంది జర్నలిస్టులు కూడా తెలంగాణ సెంటిమెంట్ పేరుతో ఆంధ్ర వాళ్ళు, మార్వాడీలు, నార్త్ ఇండియన్స్ పై విమర్శలు చేస్తూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత కేసీఆర్ గారు పదే పదే పెద్ద పెద్ద మాటలు చెబుతా ఉంటారు. నేను చెప్పానంటే చేస్తాను అని చెప్తారు. కానీ అసలు ఏం చేశారో ప్రజలకు అర్థం కావడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకసారి నల్గొండకు వచ్చారు, మరోసారి వరంగల్లో రజతోత్సవ సభకు వచ్చారు, ఇంకోసారి కార్యకర్తల సమావేశానికి వచ్చారు. మొత్తంగా 3 సార్లు. వచ్చిన ప్రతిసారి ఒక బస్సు యాత్ర చేస్తాను, అక్కడ సభ పెడతాను, ఇక్కడ సభ పెడతాను అని చెప్తారు. కానీ ఆ తర్వాత మళ్ళీ కనిపించరు. మీకు అందుబాటులో ఉంటుందిగా. అసలు కేసీఆర్ ఏంటి? కేసీఆర్ ఆస్తులేంటి? ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఆస్తులు ఎంత? ఆయన సామర్థ్యం ఏమిటి? తెలంగాణ రాష్ట్రం రావడానికి ఆయన ఒక్కరే కారణమా? అసలు తెలుగుదేశం పార్టీ లేఖ ఇవ్వకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేదా? రాష్ట్రం ఏర్పడిపోయి దగ్గరగా 14 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ
చంద్రబాబు నాయుడు పేరు, ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పి రాజకీయం చేద్దాం అనుకునే కేసీఆర్ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ వ్యాపారాలు అన్నీ ఆంధ్ర కాంట్రాక్టర్లతో, ఆంధ్ర వాళ్లతో, మార్వాడి వాళ్లతో చేసుకోవచ్చు. ఎందుకంటే వ్యాపారం చేసేవాళ్ళు ఆంధ్ర వాళ్ళు, మార్వాడీలు కాబట్టి డబ్బులు రావాలంటే వాళ్లతో వ్యాపారం చేయాల్సిందే. కానీ ప్రజలు మాత్రం వ్యాపారం చేయకూడదు. ప్రజలు ఆంధ్ర వాళ్లతో కలిసి వ్యాపారం చెయ్యకూడదు. చేస్తే వాళ్ళు తెలంగాణ ద్రోహులు. ఇప్పుడు 3 సంవత్సరాల్లో 3 సార్లు మాత్రమే బయటికి వచ్చారు కేసీఆర్ గారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావటం లేదు. ఏమైంది? కేసీఆర్కి ఏమైనా ఇబ్బందా? లేకపోతే నేనే బాస్, నాదే పార్టీ అనే అహంకారం ఉన్నందుకే ఇలా చేస్తున్నారా? కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎక్కువగా రౌడీలు, చిల్లర బ్యాచ్ ఉండటం వల్ల సామాన్య ప్రజలు వాళ్లతో ఎందుకు గొడవ పెట్టుకోవాలి అనుకొని వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటారు. మీరెక్కడ చూసినా బీఆర్ఎస్ నాయకులు దోచుకోవటం, ప్రజలను బెదిరించడం వంటి ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎంతో మంది కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులకు జరిగింది ఇదే. ఇకనైనా కేసీఆర్ రాచరిక వ్యవస్థలో నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వస్తాడో రాడో వేచి చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ S4 Soumya News. Please subscribe our news channel.